జై జనసేన. ముందుగా వేదికను అలంకరించినటువంటి పెద్దలకు మరియు అదేవిధంగా వేదిక ముందు ఉన్నటువంటి నా తోటి జన సైనికులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా నా పేరు నరేష్ కుమార్ కవిటి, కణితూరు గ్రామం, నందిగా మండలం, శ్రీకాకుళం జిల్లా, టెక్కల్ కాన్స్టిట్యున్సీ అండి. ముఖ్యంగా నేను మాట్లాడుకున్న విషయం రైతుల పట్ల సమస్య, రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు. ఇది ఎందుకు మాట్లాడుకోవాలని అనుకుంటున్నాను అంటే, శ్రీకాకుళం జిల్లాలో అత్యధిక శాతం జనాభా ఆధారపడి జీవనోపాధి కొనసాగిస్తుంది రైతాంగం పైనే. అటువంటి జిల్లాలో కొబ్బరి రైతులు వరి, కొబ్బరి మరియు జీడి అండ్ మామిడి పైన ఎక్కువగా రైతులు ఆధారపడి జీవిస్తున్నారు. మరి ఈరోజు వరి పండిస్తున్న రైతుకి గిట్టుబాటు ధర 1500-1600 రూపాయలు ఒక బస్తా అయితే 80 కేజీల బస్తా 1500-1600 రూపాయలు పలుకుతుంది. అదే రైతు తన ఈ బయటికి వెళ్ళి ఆ పండించిన పంటని ఆయన కొనుక్కోవాలి అని అంటే ఒక బియ్యం బస్తా 80 కేజీల బస్తా ధాన్యంలో 0.5% ఉంటుందండి. 25 కేజీల బియ్యం బస్తా కొనుక్కోవాలంటే 1000 రూపాయలు ఇచ్చి కొంటున్నాడండి రైతు. దీనికి కారణం ఏంటి? మూడు వింతలు పెరుగుతుంది. రైతు దగ్గర ఉండేటప్పుడు ఒక వంతు అయితే బయటికి వెళ్ళిన తర్వాత సరుకు అనేది 3 రెట్లు పెరుగుతుంది దాని యొక్క వ్యయం. అదేవిధంగా ఒక కొబ్బరి రైతు తీసుకోండి. కొబ్బరి రైతు దగ్గర ఉండేటప్పుడు ఒక కొబ్బరికాయ 8 రూపాయల నుంచి 10 రూపాయలు పలుకుతుంటే అదే కొబ్బరికాయ బయటకు వెళ్ళిన తర్వాత 20-25 రూపాయల వరకు ధర పలుకుతుందండి. కానీ రైతుకి తెలుసు ఇది బయటకు వెళ్తే అమౌంట్ పెరిగిపోతుంది, మరి ఏం చేస్తాం, తన దగ్గర ఉంచుకుంటే పాడైపోతే అని ఒక చిన్న భయంతో ఆయన మళ్ళీ 6 రూపాయలు ఉన్న కొబ్బరికాయ 5 రూపాయలకు వచ్చేయగలదని ఒక భయంతో అమ్మేస్తున్నాడండి. ఈ దళారులు దాన్ని క్యాష్ చేసుకుంటూ ఈ దళారులు ఏం చేస్తున్నారంటే 6 రూపాయలు 25 రూపాయల వరకు ఆ కొబ్బరికాయ కాస్ట్ ని పెంచేసి మార్కెట్ లోకి విడిచిపెడుతున్నారండి. అయితే దీనికి కారణం ఏంటి? దీనికి కారణం రైతు దౌర్భాగ్యం అయితే, రెండో కారణం ప్రభుత్వం వైఫల్యం అండి. నేను ఇక్కడ ఏ పార్టీని కూడా చూపించట్లేదు. నేను ప్రభుత్వ వైఫల్యం రైతుల పట్ల ఏ విధంగా ఉందనే విషయం నేను చెప్తున్నాను. అయితే రైతుల పట్ల ఏ విధంగా ఉందంటే, ప్రభుత్వానికి తెలుసు ఒక ఉద్యోగస్తుడు నాకు డిఏ పెంచాలి అనేసి అంటే ప్రభుత్వానికి తెలుసు డిఏ పెంచేస్తారు, ఓకే. ఈ పెంచకపోతే ఈ ఎన్జిఓస్ అని ఈ సంఘాలు ఉద్యోగాలు సిఐటి ఏవో సంఘాలు ఉన్నాయి, ఈ సంఘాలన్నీ వచ్చి ధర్నాలు చేస్తాయి, దీనివల్ల డిస్టర్బెన్స్ అవుతుంది. ప్రభుత్వం వెంటనే అందరూ కలిసి కూర్చొని దీని గురించి సమాలోచన చేస్తారు. కానీ వాళ్ళకి తెలుసు రైతు సమస్యల పట్ల ఏ రైతు కూడా వచ్చి అడగలేకపోతున్నాడు. అడిగితే ఏం చేస్తున్నారండి, మన చేశారు, సంఖ్యలు వేశారు, రైతుకి సంఖ్యలు వేశారండి. అది ఎంతటి దౌర్భాగ్యమైనటువంటి చర్య అంటే, ఆ చర్య అసలు సిగ్గుచేటు, తెలుగు జాతి తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందండి. సో అది రైతులు ఏం చేస్తున్నారంటే, రైతులు మేము వ్యవసాయం చేయము అని ముందుకు రాలేకపోతున్నారు. ఒకవేళ వాళ్ళు కానీ వ్యవసాయం కానీ చేయడం మానేస్తే వాళ్ళ జీవనోపాధి కనుగొనకుండా ఉనికిని కోల్పోతారనే భయం రైతుల్లో ఉంది. ఈ భయాన్ని ప్రభుత్వాలు అనేవి ఆసరాగా తీసుకొని రైతే కదా వాడు ఎలా పోతే మనకేంటి అని వివక్షత చూపిస్తున్నది. ఈ వివక్షత ఏ రోజైతే ప్రభుత్వాలు రైతుల పట్ల వివక్షతను చూపించడం మానేసిన రోజే ఆ రోజు మనకి నిజమైనటువంటి స్వాతంత్రం వచ్చినట్లు, నిజమైనటువంటి ప్రభుత్వాలు మనకి ఏర్పడినట్లు. ఎందుకంటే దేశానికి రైతు అనేవాడు ఒక వెన్నెముక వాడు. అది మనందరికీ తెలుసు. చిన్నప్పటి నుంచి మనం చదువుకుంటున్నాం కూడా, ప్రతి పాఠశాలలో చదువున్నాం రైతే రాజు, రైతే వెన్నెముక అని. ఇటువంటి ప్రభుత్వాల్లో అన్నిటికంటే జనసేన పార్టీ శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు రైతుల పట్ల శ్రద్ధ వహిస్తూ రైతుల పార్టీగా ముందుకు వెళ్తున్నారు. ఇదే స్పిరిట్ ని ముందు కొనసాగిస్తూ రైతుల్లోకి ముందుగా మన అంశాన్ని, మన యొక్క ఉద్దేశాన్ని రైతుల్లోకి వెళ్తే రైతుల ద్వారానే ఆటోమేటిక్ గా మనము అధికారంలోకి వస్తాం. ఆ వచ్చిన రోజు మిగతా ప్రభుత్వాలు, ఇప్పుడు ప్రెజెంట్ పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టారు అనే విషయం వచ్చేసరికి మిగతా ప్రభుత్వాలకి తడిసిపోతుంది. అలాంటి రోజు రైతులకు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన రోజు ఖచ్చితంగా వస్తుంది. ఇంకొక విషయం ప్రభుత్వాలు రైతుల పట్ల వ్యవసాయం చూపిస్తున్నాయి. అదేవిధంగా ఒక పారిశ్రామికవేత్త ఉన్నాడు, ఒక బిల్డర్ ఉన్నాడు, ఆయన బిల్డింగ్ కడతాడు, ఏదో ఒకటి కూలిపోతుంది, ఒక బిల్డింగ్ కూలిపోతుంది. ఆయన బిల్డింగ్ కట్టిన కాంట్రాక్ట్ అనేవాడు ఎంతో శ్రమ దోపిడీ చేసి, కూలీల యొక్క శ్రమ దోపిడీతో ఆయన ఎంత శ్రమ దోపిడీ చేయకుండా చేసి బిల్డింగ్ కడతాడు. ఆ బిల్డింగ్ కట్టిన తర్వాత అది ఆటోమేటిక్ గా కూలిపోతే ఆడు మన ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక అధికారికి లేదా ఒక ప్రభుత్వ ప్రతినిధికి బంధువు అయితే చాలు, మరి ఇంకా ప్రభుత్వం ఏమీ ఆలోచించట్లేదు. దానికి ఇన్సూరెన్స్ ఉందా, లేకపోతే దానికి పర్మిషన్ ఇచ్చిందా, లేదంటే ఏమని ఆలోచించకుండా దానికి ఎంత నష్టపోయింది నష్టపరిహారం చెల్లించేస్తున్నారు. కానీ రైతులకు చెల్లించట్లేదు. రైతులకు ఏ విధంగా చెల్లించట్లేదు? రైతులకి వస్తుంది అమౌంట్ 2015లో కరువు నష్టం మొన్న మార్చిలో పడిందండి, నాకు తెలుసు.
అది కూడా ఎంత పడిందంటే ఒక ఎకరాకి 8 నుంచి 10,000 రూపాయలు ఇచ్చారు. ఈ 8 నుంచి 10,000 రూపాయలు అనేవి రైతుకి ఏమవుతుందండి, ఎరువులకైనా వస్తుందా లేకపోతే ఆయన పెట్టిన దీనికి వస్తుందా, అంతకన్నా ఎక్కువ ప్రభుత్వం చెల్లించలేకపోతుంది. కావున జనసేన పార్టీ నా తరఫున చెప్పుకుంటే ఏంటంటే జనసేన పార్టీకి ఈ రైతుల్లోకి మనం ముందుగా వెళ్ళాలి. సో థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు పవన్ కళ్యాణ్ గారికి, మరియు అదేవిధంగా మన జనసేన మీడియా అధికార ప్రతినిధి హరిప్రసాద్ గారికి, అదేవిధంగా వేదికలో ఉన్నటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. జై భారత్ మాతకి జై, జై హింద్. నెక్స్ట్ సాయి ప్రతాప్ సేవ్ చేయి, పాతపట్నం. అలా కొట్టు సేవ్ చేయి, అదే కదా తర్వాత